మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. కృష్ణా నదిలో బోటు బ్యాలెన్స్ తప్పి నలుగురు దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. అచ్చంపేట మండలంలోని కోనూరులో ఓ ఫంక్షన్ కు 10 మంది వచ్చారు. సరదాగా కృష్ణానదిలో విహారానికి వెళ్లారు. 10 మంది ఎక్కడంతో బోటు పక్క కొరిగింది. దీంతో 10 మంది నదిలో పడిపోయారు. వారిలో 2 యువకులు, మరో 2 యువతులు ప్రాణాలు కోల్పోయారు. 4 మృతదేహాలు వెలికితీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ నాగేశ్వరరావు, మొత్తానికి మనం చూస్తున్నాం కృష్ణానదిలో బ్యాలెన్స్ తప్పడంతో బోట్ కాస్త పల్నాడు జిల్లాలో 4 దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ప్రతి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అసలు? గ్రామంలో అయితే అయితే మనం కనిపిస్తుంది. ఏదైతే ఒక ఏదైతే ఫంక్షన్కి వచ్చి అనంతరం కూడా అక్కడే ఉన్న కృష్ణా నదిలోకి బోటు ప్రయాణం మొత్తంగా ఏదైతే కూడా ఏదైతే దంగరయాలు మ్యారేజ్ ఒక ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళ పిల్లలతో పాటు వీళ్ళ పిల్లలు దంగయ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా పడవ 10 మంది పడవ ఎక్కిన పరిస్థితి అయితే పడవ రైట్ నాగేశ్వరరావు, మీరు అలాగే హోల్డ్ ఉండండి. మనకు మరొక అప్డేట్ అంతుంది. ఎస్, కృష్ణా నదిలో అయితే బోటు బ్యాలెన్స్ తప్పి 4 దుర్మరణం చెందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో అయితే ఈ దుర్ఘటన జరిగింది. అచ్చంపేట మండలంలోని కోనూరులో ఓ ఫంక్షన్ కు 10 మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక సరదాగా కృష్ణా నదిలో విహారానికి వెళ్లారు. 10 మంది ఎక్కడంతో బోటు పక్క కొరిగింది. దీంతో 10 మంది నదిలో పడిపోయారు. వారిలో 2 యువకులు, మరో 2 యువతులు ప్రాణాలు కోల్పోయారు. 4 మృతదేహాలు వెలికితీశారు. గంధం గంగయ్య ఇతను కుంకులగుంటలో కొంతకాలం నివాసం ఉండి ఇటీవల కోనూరు వచ్చాడు. పిన్నెల్లి సంబంధించిన పిల్లలు మనవరాళ్ళు ఆడుకోవడానికని కోనూరు వచ్చారు. కోనూరు వచ్చి వాళ్ళు సరదాగా వెళదామని చెప్పి ఏటికి ఈత కోసం వచ్చారు. అయితే వాస్తవంగా ఈ ఊరు పిల్లలు అయితే అంత లోతుకు పోరు, కానీ వీళ్ళు తెలియదు కనుక వీళ్ళు వెళ్ళారు. పడవ దురదృష్టవశాత్తు తిరగబడిపోయింది. తిరగబడి 4 పిల్లలు చనిపోయారు. 10 మందిలో 6 బయటికి లాగారు, 4 చనిపోయారు. ఉంటా ఏడుకొచ్చారు చూసిపోదామని వస్తే మేము అటు పోయాలకే ఏటి బాదాం రాండి అని అంటే మేము 14 మంది ఏటికి వచ్చాము. ఏటికి వస్తే వాళ్ళే 10 మంది ఎక్కి అది అరిగిపోయారు. మేము తర్వాత మిమ్మల్ని దేశపోతాం ఉండమంటే మేమేమో 4 మీ దగ్గర ఉండవు. ఒక 10 మంది ఏమో అది అరిగిపోయారు. శాంతం పోయాక మరి కాడ పోయాక ఏం జరిగిందో పడవ తిరగబడి వాళ్ళు కేకలు ఎత్తే చేతులు ఎత్తి అరుతున్న వాళ్ళకి ఆ పడవలోనే మా ఆయన కూడా ఉన్న. మా ఆయన కేసు చేస్తాయి వాళ్ళకి దూకి ఒక 5గురిని కాపాడిండు. 4 ఈ 5గురిని కాపాడే వాళ్ళకే 4 ఎటు పోయారు కాని రాకుండా పోయారు. ఇక వాళ్ళని దోలాడుతున్నారు. ఇది జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కృష్ణా నదిలో అయితే బోటు బ్యాలెన్స్ తప్పి 4 దుర్మరణం చెందిన దృశ్యం మనం చూస్తున్నాం. ఇక పల్నాడు జిల్లా అయితే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం కోనూరు పల్నాడు జిల్లాలో విషాదకరమైన ఘటన జరిగింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో దురదృష్టమైన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఆ కురసూరు గ్రామంలో అయితే పడవ బోల్తా పడింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వారి పడవ బోల్తా పడిన వాళ్ళ మొత్తంగా పడవలోకి 10 మంది బోటు షికారుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వీరికి సంబంధించి ఏదైతే కోనూరులో ఉన్న కోనూరు గ్రామంలో ఉన్న ఒక ఫంక్షన్ కి అయితే వీళ్ళు మ్యారేజ్ ఫంక్షన్ కి వీళ్ళు మొత్తంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఫంక్షన్ కు వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన గంగయ్య అనే సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆ పిల్లలు ఆ ఫంక్షన్ కి రావటం, అతని కొడుకు పిల్లలు, వాళ్ళ కూతురు పిల్లలు, అలాగే మరదలకు సంబంధించిన పిల్లలు కూడా మొత్తంగా వీళ్ళందరూ కూడా 10 మంది, దాదాపుగా 10 మంది పడవలో ఎక్కి అక్కడికి బోట్ లో షికారుకి వెళ్ళారు. షికారుకి వెళ్ళిన తర్వాత లోపల బ్యాలెన్స్ తప్పి పడవ మునిగిపోవడం జరిగింది. పడవ మునిగిపోవడంతో 10 మంది కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే అక్కడే ఉన్న గ్రామస్తులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. మా తమ్ముడు మనవడు మనవరాలు
బాడీలు ఆధారంగా